నెల్లూరు జిల్లా సంఘం వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాలో కోతలు, తరచూ అంతరాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సంఘం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సారంగపాణిని కలిసి తమ సమస్యలను వివరించారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలకు సాగునీరు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యలను విన్న తహసీల్దార్ సారంగపాణి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో తహసీల్దార్ మాట్లాడి వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని సూచించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతుల విద్యుత్ సమస్యలను మంత్రి యానం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అమరావతి వాళ్ళంటే మాకు చెప్పేసి రైతులు తీసుకొని పోయారు, అయినా ఫలించరా. మా మార్గం ఖచ్చితంగా అంటే మీరు మీ వద్దకు మీరు చేసుకోండి, మీరు లాఠీ చార్జ్ చేయండి, పట్టుల వరకు ఇస్తున్నారు. 7 గంటల సమయం గడుస్తుంది. వారం అంతా కూడా అదే కొనసాగింది. మేము ఎదుర్కొన్నాం 18 రోజులు వీళ్ళు పంపించాల్సినంత లోడ్ పంపించకపోవడం వల్లనే ఈ రోజు పరిస్థితి వచ్చింది. ఎండిపోయిన దాని మీద మనం వాటర్ వేస్తే ఆకయ్యే భారత్. ఈ పర్వటకాల కాలం బయట ఇచ్చేయండి మా భారత్ అంటే దాని ద్వారా ఈ మధ్య కాలంలో కొంత జరిగింది. కలిస్తే అంటే ఈ రోజుకి మా అనుభవం ప్రకారం ఈ పరిస్థితి అంటే మీతో మాట్లాడిన రోజుకి మా కైలన్నీ లోడ్ అయ్యాయి, పుష్టిగా ఉన్నాయి నీళ్ళు. అవి దాని ప్రభావం వారం రోజులు రైతులకు ఇబ్బంది కనపడదు. ఆ తర్వాత 3 రోజులు కరెంట్ ఇచ్చిన తర్వాత అది సన్నగి మీరు మా 1 చెప్పండి, చేయండి సార్, విషయం చెప్పండి, ఏం చేస్తే ఒట్లు చాలు సార్. మాకు రోజు మాత్రం రోజు ఇవ్వమని అడిగాం సార్. సార్ కూడా మాకు హామీ ఇచ్చిందంటే మీ పంటలు ఎండకుండా చూస్తానని చెప్పారు. అధికారులు మిమ్మల్ని తీసుకుపోవడం వల్ల పాత కట్టడాలు సైపాలు అంటే మీరు యథాతథిగా రాత్రి 12 నుంచి కరెంట్ కొనసాగించాలి. మేము 2 రోజులు కరెంట్ తగ్గించేసుకోండి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, 1st ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.